పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతుంది. ఇందులో భాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులను సహకరిస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాక్ గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొనగా తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ పేర్కొంది. యూపీలో రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఏజెన్స్ ఐఎస్ఐ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతను సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్కు వెళ్ళొచ్చాడని, పాక్ సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలను పాల్పడేవాడని అన్నారు. షాజాద్ భారత్లో పలు సంస్కరణలను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లను అందించేవాడని, ఉత్తరప్రదేశ్లో ఉన్న పలువురు యువకులకు ఉగ్రవాదం పైన ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి పాక్ పంపించేవాడని అధికారులు తెలిపేవారు. అలా ఆ దేశంలో వెళ్ళే వారి కోసం ఉగ్రవాదులు వారి వీసాలు ఏర్పాటు చేసేవారని అన్నారు. ఇదే తరహాలో పాకిస్తాన్ గూఢచర్యం చేస్తూ చిక్కిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మొల్ట్రో విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశం హైకమాండ్ను ఉద్యోగి డానిస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపులు చర్యలు కొనసాగిస్తున్నారు. అందుకు భాగంగా ఇప్పటికే కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి షోపియాన్ ప్రాంతంలో సిఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో 2 ఉగ్రవాదులను సహాయకులకు అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి నుంచి 2 పిస్టళ్లు, 4 గ్రానైట్లు, 43 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.